నువ్వు ఈ కుటుంబాన్ని మారుస్తావో లేదో. ఈ కుటుంబంలో ఎవ్వరికీ తెలియని చాలా విషయాలు నువ్వు నీ వైపు నుంచి చూస్తున్నావు. ఇప్పుడు తలుచుకుంటుంటే నాకే కష్టంగా ఉంది. దేనికో నేను మీనాని తిట్టాను, మీనాని కోప్పడతాను. కానీ ఇప్పుడు ఆలోచించి చూస్తే మీనా చాలా విషయాల్లో కరెక్ట్గా ఉందనిపిస్తోంది. నేనే తనని రికగ్నైజ్ చెయ్యలేదేమో అనుకుంటున్నాను. ఏం బంగారి, నేను చాలా తప్పు చేశాను కదా? అలాంటిదేం లేదు జాన్సమ్మ. మీరు బిజినెస్ అని దానికోసమే పరిగెడుతూ ఉన్నారు. అందుకని మీకిదంతా పెద్దగా తెలియలేదు. నేను ఇంటికొచ్చిన తర్వాత నేను మీతో బిజినెస్లోనూ ఇంట్లోనూ రెండింటిలోనూ తోడుగా ఉన్నాను. అందువల్ల నాకు ఇవన్నీ తెలిసాయంతే. ఇందులో మీ తప్పేం అసలు లేదు. ఇప్పుడు అర్థమైందా మీకు? అక్కడి వరకు సంతోషం. సరే, నేనొస్తాను. రవి, ఏంటమ్మా? నీకు కొంచెతమైన ఇంగితమనేదుందా? ఏంటి? ఏంటా? నట్టింట్లో మన చుట్టాలొచ్చి మీ ఆవిడ్ని అన్నేసి మాటలంటున్నారు. పళ్ళెక్కిలించుకుని నువ్వు అలాగే నిల్చున్నావేంట్రా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇదంతా డిస్కస్ చేయటానికే నాకు చాలా అనీజీగా ఉందమ్మా. అలా అని మీ ఆవిడ్ని వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడండి అని వదిలేస్తావా? అయినా నువ్వు మాట్లాడావు కదమ్మా. నేను మాట్లాడేది పక్కన పెట్టు. నువ్వు కదా ముందు మాట్లాడాల్సింది. నా భార్యని ఇలా మాట్లాడడానికి మీకే హక్కు ఉంది అని వాళ్ళని అడగాలి కదా. ఎందుకు నీకు అసలు నోరు రావడం లేదు? ఏంటి, ఇష్టం లేకుండా తాళి కట్టావనా? అలాంటిదేం లేదమ్మా. నేను అన్ని విషయాల్లోని తనకి సపోర్ట్ గానే మాట్లాడుతున్నాను కదా. మరి ఈ విషయంలో ఎందుకు వదిలేసావురా? ఏ సిచ్యువేషన్లోనూ ఏ పరిస్థితిలోనూ భార్యకు ఒక సమస్య వస్తే భర్తే ముందుకొచ్చి నిలబడాలి. అప్పుడే ఆ బంధం చివరి వరకు నిలబడుతుంది. అది కానీ జరగలేదనుకో, కట్టుకున్న భర్తే మనకి సపోర్ట్ చేయలేదని ఆ భార్య మనసు ముక్కలు ముక్కలైపోతుంది. ఒక కుటుంబంలోకి పెళ్లి చేసుకుని వచ్చిన అమ్మాయి సంతోషంగా లేదనుకో, ఆ కుటుంబం చల్లగా ఉండదు, కట్టుకున్న వాళ్ళ జీవితం బాగుండదు. అది తెలుసుకో. అలాంటిది ఏమీ లేదమ్మా, తను సంతోషంగానే ఉంది. ఈ మాట నువ్వు చెప్తున్నావు, కానీ పక్క వాళ్ళకి తెలియటం లేదే. తెలియకుండా మీరు సంతోషంగా ఉంటే ఏంటి ప్రయోజనం? ఇదిగో చూడు, బంగారికి నోరెక్కువ, పొగరు పట్టింది. కొంచెం అధిక ప్రసంగంతో కొన్ని విషయాలు చేస్తోంది. అది నేను కాదనడం లేదు, అదంతా తప్పే. కాని తను నీ భార్య. అది నీ మనసులో బలంగా నాటుకోవాలి. నువ్వు చివరి క్షణం వరకు ఏ పరిస్థితిలో కూడా నీ భార్య మీద మాట పడనివ్వకూడదు. ఏంట్రా, సరే అని చెప్పు. సరేమ్మా, సరే. ఇక మీద ఇలాంటి ఏ సిచ్యువేషన్లో అయినా నువ్వు రాయిలా ఉండిపోయావి అనుకో, కన్న కొడుకువని కూడా చూడను. చెంపలు రెండు వాయించేస్తాను, చూసుకో వేధవా. అమ్మా, ఏం నీ కోడల మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు? నీకు అసలు బంగారి అంటేనే పడదు కదమ్మా. అది నాకు తనకి ఎన్నైనా ఉండొచ్చు. అది మా అత్తాకోడళ్ల సమస్య. తన మీద నాకుండే కోపం తను జయరాణి సపోర్ట్ చేస్తుందని. ఈ ప్రపంచంలో ఏ అత్తాకోడలైనా చీరా దారంలాగా అలాగే కలిసిపోయి ఉంటున్నారా చెప్పు? ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. కానీ ఏ అత్తగారు కూడా బయట వాళ్ళ దగ్గర తన కోడల్ని తక్కువ చేసుకోవాలనుకోకూడదు. ఓ, వాళ్ళు మాట్లాడుతుంటే వేడుక చూస్తూ కూర్చోకూడదు. అందుకే మాట్లాడాను. నా కోడలి మీద ఒక మచ్చ పడితే అది నా మీద పడిన దాంతో సమానం. బంగారి అని కాదు, ఏ అమ్మాయి ఉన్నా సరే నేను అలాగే మాట్లాడతాను. అదే విధంగా నువ్వు భర్తగా నిలబడి మాట్లాడాలి. ఒక సభలో ఒక అమ్మాయికి అవమానం జరిగినప్పుడు భర్త గమ్మునే ఉంటే ఆ అమ్మాయి మనసు ఎంత నలిగిపోతుంది అని తెలిసిందాన్ని నేను. దయచేసి నువ్వలా చేయకు. బంగారి చెప్పేది నిజమే అనుకుంటా. నేనే మీనాని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను.
మీనా మీనా అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఆ, రేపొద్దున్న మనం ఊరికి వెళ్తున్నాం. దానికంటే ముందు చివరిగా ఒక కార్యం ఉంది, అది చేసుకుని వెళ్ళాలి. చెప్పండి అత్తయ్య. ఈ ఇంట్లో కూతురు వరసైన వాళ్ళందరూ కలిసి అందరికీ వడలు చేయాలి. కోడలు వరసైన వాళ్ళందరూ కలిసి లడ్డూలు చేయాలి. అది చేసి అమ్మవారికి సమర్పించి తర్వాత తాళాల గుత్తిని ఎవరికివ్వాలో నిర్ణయిస్తాను. అందులో ఉందమ్మా, అదరగొట్టేద్దాం. వర్షిణి నూరా, బంగారి, బుజ్జి అక్కడ. బుజ్జి, ఏమ్మా అక్కడే ఉండిపోయావు? రా, నువ్వు రా. వర్షిణి, నువ్వు బుజ్జి అత్త వెళ్ళి వడకి పిండి రెడీ చేయండి. బంగారి, నువ్వు మీనా కలిసి లడ్డు చేయండి. జైరాం, ఎందుకు అనవసరమైన పనులు చేస్తున్నావు? వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుండాలి. ఇంకేం చెయ్యడానికి వీల్లేదని చెప్పాను కదా. వర్షిణి, నువ్వు మాత్రమే చెయ్యాలి, ఇంకెవ్వరితోనూ కలిసి చెయ్యకూడదు. ఝాన్సీ అమ్మా, నేనేం చేయాలి? వడలు చేయాలి. తెలీదనికు? తెలుసమ్మా. అయ్యయ్యో, నాకు వడలు చేయడమే రాదే. ప్రభు కూడా ఉన్నాడు, తన ముందు నాకు వడలు చేయడం రాదు అని తెలిస్తే నన్నేమనుకుంటాడో. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఓ, వెళ్తున్నాను ఝాన్సీ అమ్మా. ఏమైంది? అయ్యయ్యో, ఏంటి వర్షిణి నువ్వు? నీకు వడలు చేయడం రాదా? తెలీదు. అయ్యయ్యో, నీకు నేనేమైనా హెల్ప్ చేయనా? అయ్యో వద్దు, చెయ్యొద్దు. ఝాన్సీ అమ్మకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది. నేను అమ్మకి తెలియకుండా చేసిస్తాను. వర్షిణి, వర్షిణి, ఉండు.